రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు దోచిన గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు అనగా రేపటి దినాన్ని జూన్ 4వ తారీఖున మనకు వెన్నుపోటు దినంగా ప్రకటించి దానికి నిరసనగా కార్యక్రమాలు చేపట్టామని వారి రాష్ట్ర నాయకులు చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకనంటే 5 సంవత్సరాల పాటు ఒక మానవ విధ్వంసం సృష్టించిన పార్టీ, అటువంటి పార్టీ ఈరోజు జూన్ 4వ తారీఖు ప్రజలు ఇచ్చిన తీర్పు, గత సంవత్సరము కిందట ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమే. ఎందుకనంటే ప్రజలు నిన్న 5 సంవత్సరాలు చూసిన తర్వాతనే నీ ప్రభుత్వం వద్దనుకునే ఈ కూటమి ప్రభుత్వానికి జేజేలు కొట్టడం జరిగింది. అటువంటి పార్టీకి 20 సంవత్సరం తర్వాత వెన్నుపోటు పార్టీ అంటున్నారు. మీకు ఒక విషయం తెలుసా? మీకోసము అహర్నిశలు కష్టపడిన మీ తల్లి చెల్లి అయినటువంటి షర్మిలమ్మ గారు అయితేనేమి, విజయమ్మ గారు అయితేనేమి, వారికి నువ్వు చేసిన న్యాయం ఏంటి? ఇది వెన్నుపోటు కాదా? ఇది ఏదైనా సరైన కార్యక్రమంగా భావిస్తున్నారా మీరు? అంటే ఇంతకంటే వెన్నుపోటు ఇంకేమైనా ఉంటుందా? ప్రజలకు పరిస్థితి పక్కన పెట్టేసి నీ సొంత కుటుంబంలో తల్లిని చెల్లిని ప్రేమించని వాడివి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం ప్రేమించదలుచుకున్నావు? నువ్వు ఈ రాష్ట్రానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నారా మీరు? ఇది ఎప్పటికీ చెల్లదు. ఎందుకంటే ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. ఈ ఉమ్మడి ప్రభుత్వం గత రైల్వే జోన్ను తీసుకొని రావడం అయితేనేమి, అలాగే మన పోలవరానికి నిధులు తీసుకొని రావడం అయితేనేమి, అలాగే మనకు స్టీల్ ఫ్యాక్టరీకి డబ్బులు తీసుకురావడం అయితేనేమి, అమరావతికి డబ్బులు తీసుకురావడం, నిధులు తీసుకురావడం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా వినూత్న కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. మన నాయకుడు, వైసీపీ నాయకుడు అంటున్నారు, గత ప్రభుత్వం మనం ఇచ్చిన పథకాలు రద్దు చేసింది, ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు రద్దు చేసింది అంటున్నారు. మరి అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను మీరు రద్దు చేయలేదా? అప్పుడు మీకు ఇది రాజకీయం అనిపించలేదా? అప్పుడు మీకు ఇది సిగ్గుగా అనిపించలేదా? మరి ఈ రోజు మీరు ఆ విధంగా మాట్లాడటము తగదు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుతంత్రాలు మీరు మానుకొని ప్రజలకు కావలసిన అవసరాలు ఏదైనా ఉంటే వాటిపై పోరాటాలు చేసి ప్రజల మన్నలను పొంది మళ్ళీ మీరు ఎలక్షన్లోకి ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ, నిజంగా చెప్తున్నాను, రేపటి దినోత్సవం మా పార్టీ అయినటువంటి జనసేన పార్టీ దీపావళి దినంగా వెలుగులను ప్రసాదించిన సంవత్సరం కిందట ఆ వెలుగులను ఈ రోజు మళ్ళీ వెలుగులు ప్రసాదించాలని చెప్పి దీపాలను వెలిగించడం అయితేనేమి, టపాకాయలు కాల్చడం అయితేనేమి, సంక్రాంతి ఇంటి ముందర ముగ్గులు వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అయితే అన్నిటినీ ఆహ్వానిస్తూ ఘనంగా మనము తెలియజేయాలని చెప్పి మా పార్టీ కూడా, మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీనికి తెలియజేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మేము కూడా రేపటి రోజు కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నాం. మేము కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ప్రజలలో మేము సేవ చేయడానికి వచ్చాము కానీ రాజకీయాలు చేయడానికి పార్టీలలోకి రాలేదు. మా నాయకుడు ఎప్పుడు విలువల గల నాయకుడు, రాజకీయాలకు అతీతంగా సేవలకు మాత్రమే ముందరికి వస్తాడు. మీరు ఇది గమనించవలసిందని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.